హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే సూజీ రవ్వతోనైతే చక్కెర వేసి అయితే ఇట్లా సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ అప్పాలు అయితే ప్రిపేర్ చేసినాను. అసలు చూస్తేనే తినాలి అని అనిపిస్తుంది కదా. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ అప్పాలు అయితే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఏమైనా స్వీట్ అప్పటికప్పుడు తినాలి అని అనిపిస్తేనే అయితే ఈ రెసిపీ అయితే డెఫినెట్గా ట్రై చేయొచ్చు, అంత బాగుంటుంది. ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక గిన్నెలోకి అయితే 1 కప్పు వరకు సూజీ రవ్వనైతే వేసినాను. వీటిని బొంబాయి రవ్వ అని కూడా అంటూ ఉంటారు కదా. కాబట్టి నేనైతే 1 కప్ తీసుకున్నాను. మీరు ఏదైనా ఒక కప్పు కొలతతోనైతే కొలిచి తీసుకోండి. సేమ్ అదే కప్పుతోని 3/4 కప్పు వరకు చక్కెరనైతే వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇలాచీ వేయడం వలన ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. మనం తీసుకున్న రవ్వకి చక్కెర క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోతుందన్నమాట. కాబట్టి ఒకసారి అయితే ఇట్లా మిక్స్ చేసేసి అయితే రెడీగానైతే పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అయితే గిన్నెను పెట్టుకొని ఏ కప్పుతోనైతే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతోని 2 కప్పుల వాటర్ని అయితే వేసుకోవాలి. మనకి 2 కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. కాబట్టి వాటర్ యాడ్ చేసుకొని అయితే మూతను పెట్టుకొని అయితే బాగా వాటర్ని అయితే మసలనివ్వాలి. 4-5 నిమిషాల తర్వాతకైతే మూత తీసి అయితే చూపిస్తున్నాను. సో చూసిలా వాటర్ అయితే బాగా మసులుతూ ఉన్నాయి కదా. ఈ టైంలో రవ్వ చక్కెరని అయితే మిక్స్ చేసి పక్కన పెట్టేసాం కదా. కొంచెం కొంచెంగా వేస్తూ గరిటెతోనైతే బాగా మిక్స్ చేయండి. ముఖ్యంగా ఏంటంటే రవ్వ అనేది గడ్డ కట్టకుండానైతే చూసుకోండి. కాబట్టి ఫ్లేమ్ అయితే సిమ్లోనే పెట్టేసుకొని ఇట్లా కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ అయితే బాగా మిక్స్ చేసామనుకోండి, రవ్వ అనేది ఉండలు కట్టకుండా మంచిగా కలుస్తుందన్నమాట. సో చూడండి, రవ్వ అయితే ఉడికి చక్కగా దగ్గర పడిపోయింది. ఇలా దగ్గర పడిన తర్వాతకి స్టవ్ అయితే ఆఫ్ చేయండి. మరీ రవ్వ గట్టిగా ఉడికించేసామనుకోండి, అప్పాలు అనేవి అంత ఈజీగా చేయనికి రావన్నమాట. ప్లస్ ఎడ్జెస్కి క్రాక్స్ వస్తాయి. కాబట్టి కొంచెం ఈ విధంగా పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసామనుకోండి సరిపోతుంది. ప్లస్ ఇది చల్లారేసరికి ఇంకాస్త గట్టిగా అవుతుంది. కాబట్టి ఈ టైంలోనే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని అయితే పక్కనైతే పెట్టేసుకోండి. కొద్దిసేపు పక్కన పెట్టేసిన తర్వాతకి చల్లారిందనమాట. చల్లారిన తర్వాతకి అయితే జస్ట్ 1 స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసినాను. ఆయిల్ని కానీ నెయ్యిని కానీ యూజ్ చేయొచ్చు అనమాట. ఆయిల్ వేసిన తర్వాతకి స్పూన్తోనైతే కొంచెం మ్యాష్ చేసినట్టయితే బాగా కలపండి. సో ఇప్పుడు చేతిని అయితే నీట్గా వాష్ చేసేసుకొని ఫస్ట్ చేతికి అయితే లైట్గా ఆయిల్ని అయితే వేసేసుకోండి. తర్వాత రవ్వ ముద్దనైతే కొంచెం కొంచెంగా తీసుకొని అయితే ఈ విధంగా లడ్డూలాగా ప్రిపేర్ చేసుకొని అయితే అరచేతిలో పెట్టుకొని అయితే ఈ విధంగా ప్రెస్ చేయండి. మనకి చిన్న అప్పాలాగానైతే వచ్చేస్తాయి అన్నమాట. సో చూసిలా అప్పాలు అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి. ప్లస్ మనకి ఎడ్జెస్కి అయితే క్రాక్స్ లేకుండా వస్తున్నాయి, అంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టే. ఎప్పుడైనా కానీ ఈ అప్పాలు పర్ఫెక్ట్గా రావాలంటే మనం తీసుకున్న రవ్వకి వాటర్ క్వాంటిటీ కరెక్ట్గా వేసామనుకోండి పర్ఫెక్ట్గా వస్తాయి. మీకు ఒకవేళ ఈ అప్పాలు వస్తలేవంటే పిండి అనేది కాస్త గట్టిపడి ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి అంటే కొన్ని పాలైనా కానీ లేదంటే నీళ్ళైనా కానీ స్టవ్ పైన పెట్టుకొని బాగా వేడైన తర్వాతకి ఆ వేడి వేడి పాలను కానీ లేకపోతే ఆ వేడి వేడి నీళ్ళని కానీ ఈ రవ్వలో యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి తర్వాతకి ఈ విధంగా అప్పాలు చేసామనుకోండి అట్లనైనా కానీ పర్ఫెక్ట్గా వస్తాయి. బట్ నేనైతే వాటర్ కానీ పాలు కానీ ఏం యూజ్ చేయలేదు. నేను కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేశాను కాబట్టి నాకైతే అప్పాలు అయితే పర్ఫెక్ట్గానైతే వచ్చేసినాయి. సో జస్ట్ నేను తీసుకున్న 1 కప్పు రవ్వకైతే ఇన్ని అప్పాలు అయితే అయినాయి అన్నమాట. సో అన్నీ అయితే ఈ విధంగానే ప్రిపేర్ చేసుకొని అయితే ఒక ప్లేట్లోనైతే పెట్టేసుకోవాలి. అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసి పెట్టుకొని డీప్ ఫ్రై చేసామనుకోండి మనకి త్వరగా అయిపోతాయి అన్నమాట. వీటిని అయితే పక్కనైతే పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అయితే గిన్నె పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే పెట్టేసుకోవాలి. ఆయిల్ కూడా హై ఫ్లేమ్లో పెట్టి అయితే వేడి చేయకూడదు. జస్ట్ లో టు మీడియంలో పెట్టి ఆయిల్ అయితే వేడి చేసిన తర్వాతకి జస్ట్ కొంచెం రవ్వ ముద్దను అయితే యాడ్ చేసినాను. ఆయిల్ వేడైందా లేదని అయితే చెక్ చేసినాను. ఆయిల్ అయితే చక్కగా వేడైంది. కాబట్టి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రవ్వ అప్పాలను అయితే ఒక్కొక్కటిగానైతే వేసేసుకోండి. మరి ఒకేసారి వీల్చి కాల్చామనుకోండి అవి ఒకదానికొకటి అతుక్కుపోతాయి. కాబట్టి జస్ట్ ఇట్లా విడివిడిగా ఉండేటట్టు అయితే యాడ్ చేసుకోండి. సో చూడండి, మనం వేసిన వెంటనే కూడా కలపకూడదండి. జస్ట్ ఒక 2 మినిట్స్ అలాగే వదిలేసామనుకోండి మనకి అవి పూరీలలాగా పొంగుతాయి అన్నమాట. ఇలా పొంగిన తర్వాతకి ఇప్పుడు గరిటెతోనైతే ఒకదానికొకటి నిదానంగానైతే ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని అయితే కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే బాగా కాలవాలి. నేనైతే ఈ అప్పాలు మొత్తం
మొత్తం లో టు మీడియంలోనే పెట్టి అయితే నిదానంగానైతే కాలుస్తున్నాను అనమాట. మనం హై ఫ్లేమ్లో పెట్టి కాల్చామనుకోండి పైన మాడిపోతాయి, బట్ లోపలనైతే అంతగా కుక్ కావన్నమాట. అందుకే లో టు మీడియంలోనే పెట్టేసుకొని ఈ విధంగా అప్పాలైతే కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే కాలవాలి. తర్వాతకైతే చూడండి, నేను ఈ వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్టు ఇట్లా అప్పాలను అయితే ఒత్తుకోవాలి. ఇలా ఒత్తడం వలన అందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం వెళ్ళిపోతుందన్నమాట. కాబట్టి ఏదైనా 2 గరిటె సహాయంతో ఈ విధంగా ఒత్తేసామనుకోండి ఎక్స్ట్రా ఆయిల్ అయితే ఈజీగా తీసేయొచ్చు. సో అప్పాలన్నిటిని అయితే ఇదే విధంగా తీసైతే పక్కన పెట్టేసుకోవాలి. నేను చేసిన ఈ అప్పాలు అయితే నేను 3 బ్యాచెస్ కిందనైతే కాలుస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను వేసేదైతే సెకండ్ బ్యాచ్ అనమాట. నేను చూపిస్తున్నట్టు ఒక్కొక్కటి విడివిడిగానైతే వేసి కాలవండి. బట్ వేసిన వెంటనే గరిటె పెట్టామనుకోండి అవి కొంచెం విరిగిపోయినట్టు అవుతాయి అన్నమాట. జస్ట్ ఒక 2 మినిట్స్ అలాగే వదిలేసామనుకోండి అవే పూరీలలాగా పొంగుతూ పైకి వస్తాయి. ఇలా వచ్చిన తర్వాతకైతే మనం గరిటె పెట్టుకొని అయితే 2 సైడ్స్ తిప్పుకుంటూ అయితే కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే బాగా కాల్చామనుకోండి అప్పాలైతే కంప్లీట్ అయిపోతాయి. ఇలా చేసిన ఈ స్వీట్ అప్పాలంటే మా ఇంట్లో వాళ్ళందరికైతే చాలా ఇష్టం అన్నమాట. నేనైతే అంటే అప్పుడప్పుడు ప్రిపేర్ చేస్తూ ఉంటాను. తక్కువ టైంలోనే టేస్టీగానైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేను ఇట్లా చిన్నగానే ఎందుకు చేశానంటే పిల్లలకు కొంచెం ఈ విధంగా చిన్నగా చేసి ఇచ్చామనుకోండి చాలా ఇష్టంగా తినగలుగుతారని చెప్పేసి అయితే చేసినాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. డెఫినెట్గా నేను చెప్పినట్టు కూడా మీరు ఒకసారి అయితే ట్రై చేసి ఈ స్వీట్ అప్పాలు మీకు ఎట్లా కుదిరాయో నాకైతే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.